భారతదేశంలోని సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజు భోగి భోగైశ్వర్యాలను ఇచ్చే పండుగ కాబట్టి దీన్ని భోగి అని పిలుస్తారు. ఈ పండుగ విశేషాలు మరియు ఆచారాలు ఇక్కడ ఉన్నాయి. భోగి మంటలు. ఈరోజు తెల్లవారుజామునే పాత వస్తువులు, పనికిరాని సామాన్లు మంటలు వేస్తారు. దీని వెనుక ఉన్న అంతరార్థం పాతదాన్ని వదిలివేసి కొత్తదానికి స్వాగతం పలకడం, మనలోని చెడును, ఆలోచనలు, బద్ధకాన్ని వదిలివేసి జ్ఞానం అనే వెలుగులోకి వెళ్ళాలని ఇది సూచిస్తుంది. భోగిపళ్ళు. ఈరోజు సాయంత్రం చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. రేగిపళ్ళు, చెరుకు గడలు, నాణేలు, అక్షింతలు కలిపి పిల్లల తల మీద పోస్తారు. దీనివల్ల పిల్లలపై ఉన్న దృష్టి పోతుందని, శ్రీమన్నారాయణ ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. ముగ్గులు, గొబ్బెమ్మలు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెడతారు. వీటిని పూలతో అలంకరిస్తారు. గొబ్బెమ్మలు గౌరీదేవి స్వరూపంగా భావిస్తారు. గంగిరెద్దు ఆటలు. సంక్రాంతి సందడిలో గంగిరెద్దు విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణ. అందంగా అలంకరించిన ఎద్దులను ఇంటింటికి తీసుకువస్తారు. డోలు, సన్నాయి వాయిద్యాల మధ్య గంగిరెద్దుల ఆటలు చూడటానికి చాలా సరదాగా ఉంటాయి. హరిదాసు కీర్తనను హరిలో రంగహరి అంటూ తల మీద అక్షయ పాత్రను ధరించి చిరుతలు వాయిస్తూ హరిదాసులు గ్రామంలో తిరుగుతూ ఉంటారు. వీరికి బియ్యము, ధనము, ధాన్యము దానంగా పిండి వంటలు. భోగి రోజు ప్రత్యేకంగా నువ్వులు, బెల్లము కలిపి వంటలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో భోగి మంటలు మీద వండిన పులగము లేదా పొంగలి నైవేద్యంగా పెడతారు. అలాగే బొబ్బట్లు, గారెలు వంటి పిండి వంటలతో ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక విశేషం. దక్షిణాయన ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే ముందు వచ్చే పండుగ ఇది. ఇది ఇంద్రుడికి ప్రీతికరమైన రోజు అని కూడా అంటారు. అందుకే దీన్ని ఇంద్రపర్వం అని కూడా పిలుస్తారు. ఈ పండగకు మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగ భాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.